ఈ మధ్యకాలంలో 10వ తరగతి పరీక్షలు రాసే పిల్లలకి పిచ్చగా మార్కులు వస్తున్నాయి. 600కి 600, 590లు, 599లు. ఇదెక్కడి మార్కులు రా బాబు! మేము చదువుకునేటప్పుడు ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని. 600కి నాకు 484 వచ్చాక అయిపోయింది పని. అప్పటికే ఆ మార్కు యూనివర్సిటీ ఫస్ట్ అంటే మొదటి 10లో ఒకరిని అయి ఉంటా నేను. అప్పుడు యూనివర్సిటీ ఫస్ట్ అని ఎవడు పట్టించుకుని లేదండి. ఇప్పుడు అట్లా కాదు కదా, మార్కులు ర్యాంకులు అంటే కుత్కాలు కోసుకునే పరిస్థితులు వచ్చినాయి కదా. 600కి 600 మార్కులు అంటే సామాన్యమైన విషయమా? తెలుగులో కూడా 100కు 100 వస్తాయి, సంస్కృతంలో 100కు 100, సోషల్ అంతే. లెక్కల్లో వచ్చినాయంటే నమ్మొచ్చండి, మిగతా కూడా వేసేస్తారు. ఏంటి ఇట్లా రావడానికి కారణం అని ఒక పరిశీలన చేస్తే బయటపడేది ఏంటంటే, ప్రభుత్వం వారు బాగా మార్కులు ఇచ్చి బ్రహ్మాండంగా పాస్ చేసి ఏ స్కూల్ కూడా మాకు తక్కువ రిజల్ట్ వచ్చిందని బాధపడకుండా చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అని అనుకుంటున్నారు. తల్లిదండ్రులు హ్యాపీ, స్కూళ్ళు అందరూ హ్యాపీ, మాకు 90% రిజల్టు, 95 రిజల్టు సంఖ్యలు గుర్తుకుంటున్నారు. చెట్టు స్టూడెంట్స్ హ్యాపీ, పంతులు హ్యాపీ, గవర్నమెంట్ హ్యాపీ. ఇంకొకరున్నారు హ్యాపీ పీపుల్. వీళ్ళందరికీ ఫుల్ మార్కులు వచ్చి 10th క్లాస్ పాస్ అయినాక పులోమని ఇంటర్మీడియట్కి వెళ్తారు. బ్రహ్మాండమైన మార్కులు సర్టిఫికేట్లు పట్టుకొని వెళ్తారు. కాసుకొని ఉంటారు అక్కడ కార్పొరేట్ వాళ్ళు. బ్రహ్మాండమైన మార్కులు వచ్చిన వాళ్ళు, ఇంత మార్కులు వచ్చిన మా పిల్లలు మామూలు కాలేజీల్లో చేరితే మర్యాద ఏముంటుందని డైరెక్ట్గా పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చేరతారు. ఫుల్ బిజీ, లక్షల మందిని చేర్చుకుంటారు, 1000 మందికి ర్యాంకులు వస్తాయి, మిగతాలో దిబ్బగా వారేస్తారు. అందరూ డబ్బులు కడతారు, కానీ 1000 మందికి ర్యాంకులు వచ్చేది. అటువంటి ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలు నిర్వహించుకోవడానికి వీలుగా ఫుల్లుగా మార్కులు ఇచ్చిన పిల్లల్ని గొర్రెలను తోలినట్టు ఈ కాలేజీలకు తోలుతున్నారని ఎందుకు అనుకోకూడదు అని ప్రజలు అనుకుంటున్నారు.